చిన్న ప్రార్థన చేసుకొని దైవ సందేశాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచండి. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు అవసరాల నిమిత్తము ప్రార్థనలు, విజ్ఞాపనలు తెలియచేస్తూ ప్రార్థనలు, యాచనల ద్వారానే మేము ఏదైనా పొందుకోగలమని మా జీవితాలలో, కుటుంబాలలో చేస్తూ వస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సాయంకాలపు ఆరాధన ఘడియలలో మా కొరకు మీరు సిద్ధపరిచించిన జీవాహారమును మేము భుజించడానికి ఉపక్రమిస్తూ ఉండగా మీరే మాట్లాడి, మీరే మా బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రతి అక్కర్ను తీర్చి, మా హృదయాలలో మేము ఏ హెచ్చరిక ద్వారా మేము సరిచేయబడాలో ఆ హెచ్చరికని సూటిగా మాకు అనుగ్రహించండి. దాన్ని మేము నేరుగా స్వీకరించి సరిదిద్దుకొని నీకు ఇష్టలైన బిడ్డలుగా జీవించినట్లు సహాయం చేయమని, మాట్లాడునది నేనైనప్పటికీ నా వెనుక నీ వాక్కు నుంచి మాట్లాడింపచేయండి. నరుని ఆలోచనలు, నరుని ఉద్దేశాలను మీరు నిర్వీర్యం చేసి మీ ఆలోచనలే, మీ మాటలే మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు గమనించండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానమునకును, నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఈ చదవబడిన వచనాలలో మనందరము ఎన్నో మార్లు ఎంతోమంది దైవజనుల ద్వారా విని బలపరచబడిన వచన భాగాలే. అయితే ఈ రోజున మనము యాకోబు భక్తుడు కనినటువంటి యాకోబు, మన పూర్వీకుడు, పితరుడైన ఇశ్రాయేలు జనాంగమునకు మూల పురుషుడైన యాకోబు కనిన కలలో చూచిన నిచ్చెనను గురించి మనం ధ్యానం చేద్దాం. నిచ్చెన, ల్యాడర్, నిచ్చెన. ఇక్కడ ఏం రాయబడింది? అతడు అప్పుడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఆ కొన దగ్గర దానికి పైగా నిలిచి, యెహోవా తండ్రి దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడారు. ఏమని? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. సో నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ మనం గమనించినప్పుడు నిచ్చెన ఒకటి కనపడతా ఉంది. ఈ నిచ్చెన ఎంత పెద్దదో మన ఊహకందనంత పెద్దది, ఎప్పుడు చూడనంత పెద్దది. అదేంటండి? కలగంటే కలలో ఉన్నటువంటి విషయాలను మనం వాస్తవంలో చర్చించవచ్చా? వాస్తవంలో ధ్యానించవచ్చా? కలలో వచ్చినవి ఏంటి? బయట నిజంగా స్పృహలో జరిగినవి కదా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినవి. మనం మాట్లాడుకోవచ్చు, ధ్యానించుకోవచ్చు అనటానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అది వ్రాయబడిన తర్వాత చర్చించుకోవచ్చు, చర్చించుకోకూడదని అనటానికి నీవు నేను ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్ముడే తన భక్తుల చేత ఈ మాటలు రాయించింది. ఎందుకనంటే మనందరం కూడా జ్ఞానం పొందుకోవటానికి, ఆత్మీయ ప్రోత్సాహం, ఆత్మీయ బలం పొందుకోవటానికి దేవాది దేవుడే వ్రాయించి ఉంచిన సంగతి. ఈ నిచ్చెనను మనం ఎన్నడూ చూసి ఉండం. అలాంటి నిచ్చెన ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత, అది మన మనస్సులో ముద్ర వేయబడిన తర్వాత రాత్రిపూట తిరిగి మనకు కలలాగా, దర్శనంలాగా అది రావచ్చేమో. ఆసక్తిగా దేనినైతే మనం ఎక్కువ పదే పదే ధ్యానిస్తామో రాత్రిపూట అది మనకు
కళ రూపంలో వస్తూ ఉంటుంది సహజంగా. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో, ఒక ప్రత్యేకమైన కారణంతో దేవుడు ఉద్దేశించి యాకోబుకు దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ కళలో లేదా ఆ దర్శనంలో లేదా తాను చూచినటువంటి ఆ సంభవంలో ఒక నిచ్చెనను చూశారు. అది భూమి మీద నిలుపబడి ఉంది. దాని యొక్క కొన ఆకాశమును అంటింది. ఆ కొన మీద యెహోవా దానికి పైగా నిలిచి ఉన్నారు. ఆయన యాకోబుతో మాట్లాడారు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అయిన యెహోవాను అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని ఎలాగ ఆశీర్వదిస్తాను అనే సంగతులు తర్వాత వచనాల్లో తెలియచేశారు. ఈరోజున ఈ నిచ్చెనను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ నిచ్చెన మన దృష్టికి బహు ఆశ్చర్యకరమైనదిగా, విచిత్రమైనదిగా కనబడుతుంది. అది భూమికి ఆకాశమునకు మధ్య వేయబడి ఉన్నది. ఇప్పుడు ఎంత పొడవైన నిచ్చెనది అని మనం ఒక అంచనా వేయాలంటే వేయగలమా? అంచనా వేయగలమా? వేయాలంటే మనకు ఒక ఆధారం కావాలి. అదేంటంటే యాకోబు భక్తుడు కలలో చూచిన ఆ నిచ్చెన ఎక్కడ వరకు ఉందంట? అది ఎక్కడ వరకు ఉంది? దాని కొన ఆకాశమునంటెను అని ఉంది కదా. ఆకాశాన్ని అంటిందంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో తెలుసుకుంటే ఆ నిచ్చెన ఎంత పొడవు ఉందో చెప్పొచ్చు కదా. భూమికి ఆకాశానికి ఎంత పొడవు ఉందో, ఎన్ని మైళ్ళ దూరం ఉందో, ఎన్ని కిలోమీటర్ల, వేల కిలోమీటర్ల దూరం లేదా వేల అడుగులు ఎంత దూరం ఉందో తెలుసుకుంటే ఆ నిచ్చెన అంత పొడవైంది అయి ఉంటుందన్నమాట. నేను వికీపీడియాలో ఏమైనా ఉంటుందేమో చూస్తే మనకు కళ్ళకు కనిపించేటంత సమీపంగా కనబడుతున్న నక్షత్రాలు లేకపోతే ఆ మేఘాలు ఇవన్నీ చూస్తే మన కళ్ళ ముందు ఒక 100 మైళ్ళ దూరంలో ఉందని ఒక సుమారు అంచనా వేశారు. ఒక ఆర్బిట్, ఒక విభాగం మాత్రమే. కానీ ఆకాశములను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆకాశములు, మహాకాశములు ఉన్నవని రాయబడింది. అంటే మనకు కనబడే ఆకాశమే కాకుండా దాని పై ఆకాశం, మధ్య ఆకాశం, దానిపైన ఇంకొక ఆకాశం, అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉన్నది అని మనం చూస్తాం. అంటే ఆ భూమికిని ఆకాశమునకును మధ్య వేయబడినటువంటి ఆ నిచ్చెన పొడవెంతో మనం తెలుసుకోవాలంటే భూమికి ఆకాశానికి మధ్య దూరం ఎంతో తెలియాలి. అది మనకు అర్థం కాదు. మనకు అర్థం కానంత ఎత్తైన నిచ్చెన. అంటే ఇంకొక మాటలో పరలోకమును భూలోకమును కలుపుతున్నటువంటి పొడవైన నిచ్చెన అన్నమాట అది. మరి ఎందుకు ఆ నిచ్చెనను చూపించారు? పరలోకానికి భూలోకాన్ని ఆనించి ఉన్నట్లుగా కొనేమో ఆకాశంలో, దాని యువతలి కొనేమో భూమి మీద ఉండటము. ఇంకొకటి ఏంటంటే దూతలు ఎక్కుచూ దిగుతూ ఉండటం. పైగా దూతలు ఏం చేస్తూ ఉన్నారంట? ఆ నిచ్చెన మీదకు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. అంటే వారు పరలోకానికి వెళుతున్నారు, భూమి మీదకి దిగుతున్నారు. భూమి మీద నుంచి పరలోకానికి వెళుతున్నారు, పరలోకం నుంచి భూమి మీదకు దిగుతూ ఉన్నారు. ఆకాశం మనకి ఎక్కుతూ దిగుతూ. దేన్ని ఆధారం చేసుకొని అంటే ఈ నిచ్చెనను ఆధారం చేసుకొని ఎక్కి దిగుతున్నారు. సరే, వాళ్ళు ఎక్కుతూ దిగుతున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దామా అని మనం ట్రై చేస్తే మనకు పద్దాగా కుదరదు. ఒక్కసారి ఎక్కటమే. ఒక్కసారి ఎక్కేమంటే మరలా దిగటం అనేది ఉండదు. కానీ పద్మసు ద్వీపంలో ఉన్న యోహాను భక్తునికి ఆ భాగ్యం దొరికింది. ఆ నిచ్చెనెక్కాడో ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ దేవుడు ఆయనను ఆత్మవశుడను చేసి తీసుకొని వెళ్ళిపోయి పరలోకంలో ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని, అక్కడ ఉన్నటువంటి పెద్దలను, అక్కడుంట నిర్మించబడిన వాటిని, తర్వాత పాత్రలు ముద్రలు విప్పబడటం, 7 సంఘాలను గురించి, వీటన్నిటిని గురించి ఎంతో గొప్ప ప్రత్యక్షతను చూచినట్లుగా మనం గమనిస్తాం. ఆయన ఎక్కాడు, తిరిగి మరలా వచ్చాడు, ఆత్మవశుడుగా వెళ్ళి తిరిగి వచ్చి మనకు ఆ విషయాలన్నీ రాసి పెట్టారు. లేకపోతే ఈ రోజున పరలోకాన్ని గురించిన సంగతులు మనకు అంతగా తెలిసేవి కాదు. నీవు నేను ఎక్కి వెళ్ళి దిగాలంటే దూతల వలె అవుతుందా అంటే అది ఒక్కసారే సాధ్యం అవ్వచ్చు. ఒక్కసారే వెళ్ళిపోవటం ఆ నిచ్చెన మీద నుంచి. అయితే ఇదంతా కూడా పాత నిబంధనలో దేవుడు యాకోబుకి అనుగ్రహించిన దర్శనము. వాస్తవానికి
ఈ దర్శన రూపంలో కనబడిన నిచ్చెన వాస్తవమైనటువంటి స్థితిని మనం గమనించాలంటే యోహాను సువార్త, అపోస్తలుడైన యోహాను భక్తుడు రచించినటువంటి సువార్త మొదటి అధ్యాయం 47వ వచనం నుంచి 51వ వచనం వరకున్న విభాగాన్ని నేను చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 47 నుంచి 51వ వచనం వరకు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించండి, 51వ వచనం. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎవరానిచ్చిన? యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే చెప్తున్నారు స్వయంగా. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, మన సహవాసం పేరే ఓపెన్ హెవెన్స్, తెరవబడిన ఆకాశములు. ఇది ఒక ధన్యత. తెరవబడిన ఆకాశములో మనము ఈరోజు చూడబోయే దృశ్యం ఆశీర్వాదకరమైన దృశ్యం, ఆలోచనలో సంతోషాన్ని ఇచ్చే దృశ్యం. అదేంటంటే, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవదూతలు ఎక్కుచూ దిగుతున్నటువంటి అక్కడి నిచ్చెన యాకోబు దగ్గర దర్శనములో కనపడినటువంటి నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు నేనే అని చెప్తున్న నిచ్చెన. ఆయనకు పైగా దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ఆకాశము తెరవబడి ఈ దృశ్యాన్ని మీరు చూస్తారు, నిశ్చయంగా, ఖచ్చితంగా చూస్తారు. ఇది నేను చెబితే ఊరికే నిర్వీర్యమైపోయే సంగతి కాదు. ఇది నిశ్చయముగా జరిగేటటువంటి సంభవము. దేవదూతలంట ఆయన మీదుగా ఎక్కటం దిగటం చేస్తారట. ఈ నిచ్చెన ఎలా ఉందట, ఎలా వేయబడి ఉందని రాయబడింది. అది పై కొన ఆకాశమును, క్రింది కొన భూమి మీద ఉన్నది. ఈ నిచ్చెన ఎటువంటిది? ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిచ్చెనగా ఏ విధంగా మన జీవితంలో ఆయన మనకు అర్థం అవుతారు? నిచ్చెనగా ఆయన ఆత్మ సంబంధమైన పాఠాలు మనకేమి నేర్పిస్తారు అని ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని అంటే, పరలోకములో ఉన్నటువంటి దీవెనలు భూమి మీదకి మోసుకొని వచ్చేవారు యేసుక్రీస్తు ప్రభువారే. భూమికి ఆశీర్వాద కారణం యేసయ్య తెచ్చిన రక్షణ, చిందించినటువంటి నూతన నిత్య నిబంధన రక్తము, విమోచన క్రయధనముగా చెల్లించబడినటువంటి మూల్యము ఆయన రక్తము. ఆయన పరలోకములో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడటం అంటే, భూమి మీద ఉన్న మనందరం కూడా పరలోకానికి వెళ్ళటానికి నిచ్చెన, వారధి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
అందుకనే ఆయన సమస్తాన్ని ఏకంగా సమకూర్చడానికి ఇష్టపడుతున్నారు తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు అనే నిచ్చెన ద్వారా. మనకు ఇక్కడ పక్కన కొన్ని రిపేర్స్ చేయాల్సి వస్తే, చెట్లు కొమ్మలు కొన్ని చిన్న చిన్న కొట్టాల్సి వస్తే, అది ఏ విధంగానూ మనకు అవకాశం లేకపోతే ఎక్కడ పెద్ద నిచ్చెన దొరుకుతుందా అని వెళ్ళి వెతికి ఒక షామ్యాన కోట దగ్గరికి వెళ్ళి పెద్ద నిచ్చెన పోగు చేసుకొచ్చారు వీళ్ళు, మన దీనారావు వన్ టీం. తీసుకొచ్చిన తర్వాత తేవటం బాగానే ఉంది, అదేమో 20 అడుగులు 22 అడుగులు ఉంది. ఈ ఎక్కేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 70-100 మధ్యలో ఉన్నవాళ్ళే. ఆ నిచ్చెన మీద ఈ 70-80 ఉన్నవాళ్ళు ఎవరిని ఎక్కించలేదో పెద్ద ప్రశ్న. సరే, తేలిగ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కిద్దామా? అతనికేమో ఆ ఎక్కి చేయవలసిన పని రాదు. బలమైన వాడు ఎక్కాలి చెట్టు కొమ్మ కొట్టడానికి, బలమైన వాడేమో 80-100 ఉన్నాడు. ఎక్కిస్తేనేమో నిచ్చెన విరిగిపోద్దని భయం. అవేమో అంత పొడుగుందంటే బండ కర్రలు ఇలా సన్న కర్రలు వేశారు. ఈ ఎక్కే మనిషి 80 కేజీలో 75 కేజీలు బరువాడు ఎక్కుతుంటే కింద నలుగురు పట్టుకున్నా ఎక్కేవాడికి నమ్మకం లేదు. అది ఇలా ఊగుతుంది. నాకు భయం వేస్తుంది. చర్చికి సంబంధించిన పని కొరకు ఒకళ్ళు నిచ్చెన తెచ్చారు, నిచ్చెన మీద ఎక్కారు. ఆ ఎక్కినోడు పడినా సమస్యే, ఎక్కిన తర్వాత నిచ్చెన మధ్యకి విరిగినా సమస్యే. ఊగుతున్నప్పుడు పట్టుకోకుండా ఉంటే ఆ నిచ్చెన అలా పడిపోతే రోడ్డు మధ్యలో పడుద్ది. వాహనాలు వచ్చి గుద్దితే ప్రమాదమే. ఇటు పడితేనేమో రేకుల మీద పడతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకళ్ళు ఎక్కారు, ఆ ల్యాడర్కి అడ్డంగా నిలబడటానికి ఉండే మొక్కలు ఉంటాయి కదా, దాని మీద పాదాలు మోపి ఎంతసేపు నిలవబడగలరు? కాళ్ళు మార్చుకోవడం మొదలెట్టాడు ఎక్కినోళ్ళు. మాకు అర్థమైపోతుంది వీడికి నీరసం వచ్చేసింది. ఈ బలాన్ని అంతా పాదాల్లో పెట్టుకున్నాడు. కాసేపు చేతుల్లోకి తెచ్చి చెట్టు కొమ్మను కొట్టాలంటే ఊగుతుంది. బలంగా కొడితేనే చెట్టు కొమ్మ ఇరుగుతుంది. నా వల్ల కాదని దిగి వచ్చారు మొదట ఒకళ్ళు. అర్థమైందా? 20-22 అడుగులున్న మనం తయారు చేసిన నిచ్చెన మీద ఒక పని చేయాలంటే చాలా కష్టమైపోయింది, చాలా టెన్షన్ అయిపోయింది. కానీ మానవులమైన మనలను దైవరాజ్య వారసులను చేసి పరలోకానికి వారధిగా సారథిగా నిచ్చెనగా మనలను చేర్చడం అంటే దేవుడు తయారు చేసిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. దానికే ఏదైనా సాధ్యం, మనకు సాధ్యం కాదు. అర్థమవుతుందా? సో దేవుడు తయారు చేసిన ఈ యేసుక్రీస్తు ప్రభు అనే నిచ్చెన ఆకాశము నుండి భూమి మీదకు, భూమి మీద నుండి ఆకాశమునకు దేవదూతలు ఎక్కి దిగేటంతటిగా మనుషులమైన నరమాత్రులము తృణమాత్రులమైన మనలను మోక్షరాజ్యానికి చేర్చే సారథిగా వారధిగా యేసయ్య ఉండటం, అది మన జీవితాలకు అనుగ్రహించబడిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన యేసుక్రీస్తు ప్రభు అనే ఈ మధ్యవర్తి సారథి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిచ్చెనగా ఉన్నారు. అది ఎటువంటి నిచ్చెనంటే ఒక 6 విషయాలు చూసుకొని మనం ఈరోజు సందేశాన్ని ముగించుకుందాం. మొదటిది ఏంటంటే, జీసస్ ఈజ్ ఎ లాంగ్ ల్యాడర్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పొడవైన నిచ్చెన. పొడవైన నిచ్చెన అంటే ఒక లెక్క ఉంటుంది మనకి, ట్రిక్తో కూడిన లెక్క. ఏంటో లెక్క అంటే, బోర్డు మీద ఒక చిన్న గీత గీసి దీన్ని పెద్దది చేయరా అని అన్నాం అనుకోండి, దాన్ని ముట్టుకోకుండా, నేను ఒక గీత గీసా, ఆ గీతను ముట్టుకోకుండా దాన్ని నువ్వు చిన్న గీత చెయ్యి అని మనం అడిగితే మనం ఏం చేయాలి? దాని పక్కన ఒక పెద్ద గీత గీయాలి. పెద్ద గీత గీసామనుకోండి, ఆ మాస్టర్ గీసిన గీత ఏమైపోద్ది? చిన్నదైపోద్ది. మాస్టర్ ఒక పెద్ద గీత గీశారు, దీనికంటే ఒక చిన్న గీత నువ్వు దీన్ని ముట్టుకోకుండా అన్నప్పుడు ఏమీ సింపుల్, దాని పక్కన ఒక చిన్న గీత గీస్తే దానికంటే ఇది చిన్నదైపోయింది. యేసయ్య ఒక పొడవైన నిచ్చెన అని అనంటే తర్వాత ఎప్పుడైనా దేవుడు దానికంటే పొడవైంది చేస్తాడండి, దానికంటే మనిషి ఇంకొక పొడవైంది చేస్తాడండి. ఏంది నీ బొంద చేసేది? నిమ్రోద్ అనేవాడు జలప్రళయాలతో భూమి నింపబడిపోయి నాశనం అయిపోతుంది, దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని శరణు వేడదామని మర్చిపోయి మనము ఎత్తైనటువంటి గోపురం కట్టుకొని జలప్రళయాలు వచ్చినప్పుడు, అంటే ఏంటి అర్థం? దేవుడు శిక్షించడానికి ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. పాపముల్లో శాపంలో ఊబుల్లో చిక్కుకొని మన పనులు మనం చేస్తూనే ఉందాం. ఆయన ఉగ్రత రానే వస్తుంది, దానిని తప్పించుకోవటానికి పెద్ద గోపురం కట్టుకుందామని ప్లాన్లు వేశాడు. ఏం జరిగింది? దేవుడు నిర్మించినటువంటి శ్రేష్టమైన కట్టడాలు అవి నీ కొరకు నా కొరకే.
మనుషులమైన మనం నిర్మించుకునే కట్టడాలు దేని కొరకు అనే ప్రశ్న మనకు రావాలి. ఇల్లు లేదండి, నాకు రేకుల షెడ్ ఉంది, పాక ఉందండి, దేవుళ్ళు ఎంతగానో ఎదిగానండి, దేవుడు ఆశీర్వదించి నీకు ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ ఇస్తే ఇప్పుడు నేను బిల్డింగ్ దిగి చర్చికి రానండి అంటే ఎలా ఉంటుంది? కొమ్ము ఎత్తకుడి, మరీ ఎత్తుగా కూడా ఏంటంటే అతిశయించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమును నువ్వేం చేయాలి? గ్రహించి కృతజ్ఞత కలిగి బతకాలి. కానీ దేవుడు ఉగ్రతలు పంపిస్తున్నారు, జలప్రళయాలు రప్పిస్తున్నారు కాబట్టి విధేయులమై దేవునికి లోబడి పరిశుద్ధులుగా ఉందాం అనుకోకుండా మనము దేవుని కంటే ఎత్తైనటువంటి శిఖరాల కంటే ఎత్తైనటువంటి ఆకాశమునంటేటంత ఎత్తైన శిఖరాలు కట్టుకొని తలదాచుకుందాం అంటే, నువ్వు కట్టే శిఖరం మీద ఎంతమంది ఉంటారండి తలదాచుకునే వాళ్ళు? ఎంతమందికి కావాలి తెలుసా? అది అందరూ దేవునికి అవిధేయులుగా తిరుగుబాటు చేసి లోకంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఉండటానికి సరిపడా ఉందా అక్కడ? అంత కుచితమైన భావజాలం మనుషుల్లో, సూక్ష్మమైన ఆలోచన విధానము మహా ఉన్నతమైన దేవుని ఆలోచనలతో సరితూగట్లేదు. అది విచారకరమైన సంగతి. యేసయ్య అంతటి పొడవైన నిచ్చెన ఇంకొక నిచ్చెన చేయనక్కర్లేదు ప్రభు. ఎందుకనంటే ఈ నిచ్చెన మనలను ప్రభు దగ్గరికి చేర్చగలిగినంత పొడవైన నిచ్చెన. ఎంతయ్యా భూమికి ఆకాశానికి పొడవని లెక్క కడదాం అనుకున్నాం మనం నిచ్చెన పొడవు తెలుసుకోవటానికి. ఎంతని తేలింది మనకు? అనంతమైనటువంటి పొడవు, అనంతమైనటువంటి ఎత్తులో ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యము, దేవుని సింహాసనమును మనం చూడటానికి ఒకటే ఒక మధ్యవర్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆయన ఎత్తైనటువంటి చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. రక్తమాంసములలో పాలివాడవటం అంటే అర్థం ఏంటి? పరలోకములోని దేవుడు భూలోకములో నరునిగా మారాడు గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి. ఏంటా కార్యాలు చేయటం? మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన పరలోకము నుంచి భూలోకానికి వచ్చారు. వచ్చి భూలోకంలో వారిని అందరినీ పరలోకానికి తీసుకువెళ్తారు. దూతలు ఎక్కుటయు దిగుటు అనే మాట ఉంది కదా, ఎక్కడుంది? ఆదికాండంలో యాకోబు భక్తుడు చూశారు. ఇక్కడ నతనయేలుతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు. ఏమా మాట చెప్పారంటే, ఏమని మాట చెప్పారు? మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కటము దిగటము జరిగిందా ఎప్పుడైనా? జరిగింది. ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు దూతగణం అంతా, ఎవరంటే వాళ్ళు పరలోక సైన్య సమూహములు ఏమయ్యారు? భూమి మీదకు దిగి వచ్చి పాటలు పాడారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పాటలు పాడారట, గాన ప్రతిగానాలు చేశారట. భూమి మీద మనుషులు పాడితేనే సంగీతానికి మనం మైమర్చిపోతున్నాం. దూతగణాలు వచ్చి యేసయ్య అనే నిచ్చెన మీద దిగి వచ్చి పాటలు పాడి యేసయ్య రాకడకు స్వాగతం పలికి ఆ వార్తను తెలియచేసి వారు తిరిగి మరలా ఆ నిచ్చెన మీదుగానే పరలోకానికి వెళ్ళిపోయారు. యేసయ్యకు పరలోకం నుంచి దూతలు వచ్చి పరిచారము చేశారు, తిరిగి మరలా వెళ్ళారు. ఎన్ని మారులో ఇలా జరిగింది. రాయబడినవి కొన్నే, ఇంకా రాయబడనివి యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు కూడా దూతలు వచ్చి ఏం చేశారు? ఆయనకి పరిచారము చేశారు. ఎక్కి దిగేటటువంటివి. ఈ రోజున నీవు నేను కూడా ఈ పొడవైనటువంటి నిచ్చెన మీదుగా పరలోకానికి వెళ్ళగలము.
యోహాను భక్తునికి ఇచ్చిన ఆధిక్యతను మనం కూడా కలిగి ఉండొచ్చు. మనం కూడా దేవుని ప్రత్యక్షతలను చూడాలని అపేక్షించినట్లయితే దేవుడు నీకు కూడా ఆ నిచ్చెన మీదుగా పరలోకానికి తీసుకొని వెళ్ళి దర్శనములను అనుగ్రహించగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేనిని కూడా అసాధ్యమని ప్రభు అనుకోరు. సుసాధ్యమే అని మనకు దేవుడు తన దీవెనలను మనకు అనుగ్రహిస్తారు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తాం. ఇది మొదటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పొడవైన నిచ్చెన. జీసస్ ఈజ్ ఎ లాంగ్ ల్యాడర్, పొడవైన నిచ్చెన. అంతకు మించిన పొడవైన నిచ్చెన ప్రపంచంలో మరొకటి లేదు, మరొకటి రాదు, రానక్కర్లేదు. దాని మీద గొప్ప నిశ్చయత తండ్రి అయిన దేవునికి ఉన్నది. రెండవది చూసినట్లయితే జీసస్ ఈజ్ అన్ యాక్సెసిబుల్ ల్యాడర్. యాక్సెసిబుల్ ల్యాడర్ అంటే యాక్సెసిబుల్ అంటే ఏంటి? ప్రవేశించదగిన, అనుకూలమైన నిచ్చెన. యేసయ్య తప్ప, యోహాను సువార్త 6:37 చూడండి. మనందరికీ సుపరిచితమైన వచనాలే, కాకపోతే మనం ధ్యానించేటటువంటి అంశాలు మనకు ఆధారభూతముగా ఉండేటట్లుగా, లేఖనాధారంగా ఉండేటట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. 6 యోహాను సువార్త 37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఇట్స్ అన్ యాక్సెసిబుల్ ల్యాడర్. ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వెళ్ళవచ్చు, ఎప్పుడైనా సరే పిలిస్తే ప్రభు నీ దగ్గరకు వస్తారు. ఈయన అడ్డంకులు పెట్టి మనకు అడ్డంకులు కల్పించి దూరంగా ఉండే దేవుడు కాదు. నిన్ను దూరంగా ఉండమని చెప్పేవాడు కాదు. కులాలను బట్టి, జాతులను బట్టి, రంగులను బట్టి, వర్గాలను బట్టి మనుష్యులను పక్కకు పెట్టేటటువంటి, వెలివేసేటటువంటి అలవాట్లు, జాడ్యాలు, దరిద్రత అంతా భూమి మీదే ఉంది మనుషుల్లో. కుచితమైన మనుషులు కాబట్టి, మనసులు కాబట్టి. దేవుడు ప్రభువైతే అంటున్న మాట చూశారు, ఎంత గొప్ప మాట అంటున్నారు ఆయన. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. తండ్రి అనుగ్రహించిన వారు అంటే ఆయనను విశ్వసించిన వారు, క్రీస్తు వారిలో దైవత్వమును చూచిన వారు, కనుగొన్నటువంటి వారు నా దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తిని. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ఎన్ యాక్సెసిబుల్ ల్యాడర్. అంటే ఎప్పుడైనా ప్రవేశించదగినటువంటి, సులువైనటువంటి విధానంలో ప్రవేశించదగిన నిచ్చెన. కష్టతరమైనటువంటి రూల్స్ లేవు, నిబంధనలు లేవు. అటువంటి వాటినన్నిటినీ ఆయన ఏం చేశారు? సిలువలో కొట్టివేసేశారు. అంటే ఏంటంటే సమాప్తి చేసేశారు, సమాప్తి పలికేశారు. ఆచారాలు, వ్యవహారాలు, కర్మకాండలు ఏమీ లేవిక. నేరుగా క్రీస్తు వారి దగ్గరికి రావచ్చు. ఆయన అన్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. చాలామంది రండి బ్రదర్ చర్చ్ కంటే, అవును నేను చాలా ఘోరమైన పాపినండి, దుర్మార్గతలో ఉన్నానండి, దురలవాట్లో ఉన్నానండి, త్రాగుబోతునండి, ఇంకా చాలా దేవునికి ఇష్టం లేనటువంటి అవిధేయతలో నేను ఉన్నానండి, నాలాంటోడిగా అక్కడ స్థానం ఉండదండి అని ఏ నిబంధనలు లేవు. నువ్వు మారణకాండలు సృష్టించిన వాడవైనా, హత్యాకాండలు చేసిన వాడైనా నీకు క్షమాపణ యేసయ్య దగ్గర మాత్రమే లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని రక్షింపబడిన అనుభవంతో బాప్తిస్మానికి ముందుకొచ్చిన వారితో మేము చేయించే ప్రమాణం ఏంటంటే, నీ పాపములలో శాపగ్రస్తునిగా, జన్మకర్మ పాప సహితునిగా శాపగ్రస్తమైన జీవితంలో నీ ఉన్నావని గుర్తించావా? గుర్తించానండి. దేవుని వాక్యం వెదజల్లబడినప్పుడు నేను గుర్తించానండి. ఓకే, మరి ఆ పాపములన్నిటిని క్షమించగలిగినటువంటి అధికారం కలిగిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే కదా. అందుకొరకే ఆయన సిలువలో రక్తం చిందించారు కదా. దాన్ని నమ్ముతున్నావా అని అడుగుతున్నావు. రెండవ మరి అప్పుడు ఏం చెప్తున్నారు? నమ్ముతున్నాము. అప్పుడు వారికి ఒక యాక్సెస్. ఏంటో యాక్సెస్ అంటే యేసయ్య దగ్గరకు స్వేచ్ఛగా రాగలిగిన, ఒక ప్రవేశించగలిగినటువంటి సులువైనటువంటి మార్గము యేసయ్య. ఆ మార్గము ఆయనేనంట. రండి, మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును నేనే. అది జీసస్ ఈజ్ అన్ యాక్సెసిబుల్ ల్యాడర్. అంటే అనుకూలమైన, సులువుగా ప్రవేశించదగిన, చెప్పండి, సులువుగా ప్రవేశించదగిన నిచ్చెన.
అద్దె కట్టక్కర్లా, షామియాన కొట్టు దగ్గర తెచ్చి ఎక్కితే విరిగిపోద్దని టెన్షన్ పడక్కర్లా, కిందుండి పట్టుకునేవాళ్ళు. ఎక్కేవాళ్ళు కూడా నేను పడిపోతానేమో, నేను నిలబడినటువంటి అడ్డుగా ఉన్న కర్ర అది విరిగిపోద్దేమో, ఈ భయాలు అక్కర్లేదు. ఇట్స్ ఏ యాక్సెసిబుల్ ల్యాడర్. రండి అని పిలిచే ల్యాడరే. కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, అంటరానితనం పేరుతో దూరం ఉంచేటటువంటి నిచ్చెన కాదు ఇది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా యేసయ్యను స్వీకరించవచ్చు, ఎవరైనా దేవుని మందిరంలో విశ్రాంతి పొందొచ్చు, ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు. అంటే అర్థం, ఏ జాతివాడైనా, ఏ తెగవాడైనా, ఏ వంశస్థుడైనా ప్రవేశించవచ్చు. ఒకటే, పాప రోత జీవితంలోంచి విడుదల పొంది బయటకు రావటం, అదే అర్హత. ఆయన రక్తములో కడగబడటం, అదే అర్హత. మూడవది చూస్తే యేసుక్రీస్తు, జీసస్ ఈజ్ ఏ డ్యూరబుల్ ల్యాడర్ అంట. అంటే చాలా మన్నికైన నిచ్చెనది, బలమైన నిచ్చెన. చెదలు పట్టిపోయి, పురుగులు పట్టిపోయి, డొల్లడొల్లగా అయిపోయేటటువంటి చెక్కది కాదు అది. లేకపోతే తుప్పు పట్టిపోయేటటువంటి ఇనుము కాదు. పెళ్ళిసొచ్చి పెటుక్కుమని విరిగిపోయేటటువంటి అల్యూమినియం బీడింగ్ కాదు. లేకపోతే మరేదో కాలక్రమంగా అరిగిపోయేది కాదు. ఎన్నటెన్నటికీ అల్ఫాయు నేనే, ఒమేగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే. ఎప్పటి నుంచి ఉన్నానో అప్పటి నుంచే ఉంటాను, ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు ఉంటాను, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పిన డ్యూరబుల్ ల్యాడర్ ఆయన. అంటే మన్నికైన నాణ్యమైన నిచ్చెనది. ఆయన తుప్పు పట్టేవాడు కాదు, మనలను తుప్పు పట్టనివ్వడు. దేవునికి స్తోత్రం. సమాధిలో మృతులుగా ఉండడు, మనలను ఉండనివ్వడు. అనాథలుగా మనలను విడిచిపెట్టడు. మహాసంపదలకు నిలయమయ్యున్న మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమాయుతమైన, ఆనందదాయకమైన, వెలుగుమయమైన పరలోక రాజ్యములో మనలను ఉంచటానికి సిద్ధపరచబడిన నిచ్చెన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపములను నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఆ కాలాలను గురించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనము ఇప్పుడు ధ్యానించి బుర్రపాడు చేసుకుని అక్కర్లేదు. కానీ దాని ముందు ఏ విషయాలను ఎప్పటి కాలము వరకు స్థిరపరచబడాలో ఆ విషయాలన్నీ కూడా ఎంత చక్కగా అక్కడ చెప్పబడ్డాడో. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఇవన్నీ కూడా శాశ్వత కాలము వరకు నిలిచి ఉండి జరిగించవలసిన విషయాలు. అందుకనే ఇట్స్ ఎ డ్యూరబుల్ ల్యాడర్. ఇది మన్నికైనటువంటి, నాణ్యమైనటువంటి, యుగయుగాలు తరతరాలు నిలిచి ఉండేటటువంటి నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి నిచ్చెన. దేవునికి స్తుతి కలుగును గాక. 4వది చూద్దాం. జీసస్ ఈజ్ ఏ డిపెండబుల్ ల్యాడర్. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక డిపెండబుల్ ల్యాడర్. అంటే ఆధారపడదగిన నిచ్చెన. ఏమండి, ఆధారపడదగిన నిచ్చెన. ఆధారపడదగిన నిచ్చెన అంటే ఏంటి? ఆధారపడదగిన నిచ్చెన అంటే మనము దృఢముగా నిలబడటానికి, మనము స్థిరముగా నిలబడటానికి, జీవితంలో మనము నడవవలసిన, దేవుడు నడిపిస్తున్న మార్గములో వైఫల్యం లేకుండా విజయ పథంలో నడిపించదగిన, ఆనుకొనదగిన లేదా ఆధారపడదగినటువంటి నిచ్చెన ఇది. అంటే మనలను పక్కకు త్రోసేసి మీ బతుకు మీరే బతకండి అనేటటువంటి బాధ్యత లేని తండ్రిగా కాదు మన ప్రభు మన ఎడల ఉండేది. ప్రతి మలుపులో కూడా
మన బలహీనతను ఎరిగి మనము ఆధారపడినట్లుగా ఆయన మనకు ఆసరా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసరా ఇస్తాడు. చాలాసార్లు నిలబడి ఉన్నప్పుడు ఆ కాలు మీద కాసేపు, తర్వాత అలసిపోయిన తర్వాత 2 కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఈ కాలు మీద కాసేపు నిలబడతాం, ఈ కాలు మీద కాసేపు నిలబడతాం. బాగా మొద్దులైన వాళ్ళకి స్కూల్లో చదువుకునేటప్పుడు బాగా అలవాటు ఉంటుంది ఇది. అందులో నేను పెద్ద మొద్దుని. నా చదువు అంతా అప్ అండ్ డౌన్స్ నడిచింది. స్కూల్లో 95 పైన ఎప్పుడు వచ్చేది, నా 99, 100 వచ్చేవి, ఒక్కోసారి 30, 25 వచ్చాయి. అంత అప్ అండ్ డౌన్. నిలబెడితే నిలబడి గంట సేపు క్లాసులో ఆ కాలు ఈ కాలు ఆ కాలు. అవును, ఈ రోజున గంటన్నర నిలబడుతున్నాం ఏ కాలు ఆధారం చేసుకోకుండానే. దేవునికి స్తోత్రం. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళగా చేసేవాడు. దేవునికి స్తోత్రం. వయసుతో నిమిత్తం లేదు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. నీవు నేను అలసినప్పుడు, సొలసినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, కన్నీరు విడుస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితిలో కూడా ఆయన మనము ఆనుకొనదగిన, ఆధారపడదగినటువంటి నిచ్చెనగా ఉన్నటువంటి వాడు. ఆయన మారడు, మనల్ని వదిలేయడు, చెయ్యి వదిలేయడు. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఒక భక్తుడు, అనుభవజ్ఞుడు, బహువృద్ధుడైన దేవుని భక్తుడు, అనుభవం కలిగినటువంటి వాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని కష్టాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించారట ఆయనకి. ఏమిటంటే ఈయన కలిసి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ పోతా ఉన్నారంట. వెళతా ఉన్నప్పుడు 4 పాదాలు కనపడుతున్నాయట. దేవుని జత పాదాలు, ఈయన జత పాదాలు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో ఒక జత పాదాలే కనపడుతుంది అంట. వేదన పడిపోతాడు. మొదట 4 పాదాలు కనపడినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడట. కొంతకాలం వెళ్ళిన తర్వాత ఒక జతే కనపడతా ఉన్నాయట పాదాలు. వ్యసన పడిపోతా ఉన్నాడంట, ఎక్కెక్కి ఏడ్చేస్తూ ఉన్నాడట, బాధపడిపోతా ఉన్నాడట. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత 4 పాదాలు కనపడ్డాయట, 2 జతలు. హ్యాపీగా ఉన్నాడట. ఒక దైవజనుడికి ఫోన్ చేసి, దేవుడికి నాకు మీద కనికరం లేదు, ఇంత అనుభవం ఇన్ని సంవత్సరాలుగా 50-60 ఏళ్ళుగా భక్తి పదంలో నడుస్తూ ఉంటే దేవునికి నా బలహీనతల మీద శ్రద్ధ లేదని వ్యసన పడతా ఉన్నాడట, వేదన పడతా ఉన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, ఇంత అనుభవం ఉండి కూడా దేవుని యొక్క తోడును, దేవుడు నిన్ను ఏ విధంగా బలపరిచి నడిపిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నావే. అక్కడ 2 జతలు కాకుండా ఒక జత పాదాలే కనపడినప్పుడు నీవి అనుకుంటున్నావయ్యి. అయ్యో, నీవి కాదవి, ప్రభువు పాదాలవి. మరి నీ పాదాలు ఏమైనా అనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఆయన ఎత్తుకున్నాడు. ఆ టైంలో నువ్వు అలసిపోయావని అర్థమైనప్పుడు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. వృద్ధాప్యంలో కూడా ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడు ఆయనే. ముదిమి వచ్చు వరకు నువ్వు అలసిపోయావన్నప్పుడు దేవుడు నిర్లక్ష్యంగా విడిచిపెట్టాడు నిన్ను ఆయన ఏం చేస్తాడు? తన భుజముల మీద ఎత్తుకుంటాడు. చంటి బిడ్డని ఎత్తుకున్నట్లుగా నిన్ను ఎత్తుకొని ఆ ఇబ్బందికరమైన పరిణామం నీ జీవితంలోంచి దాటబడే వరకు కూడా నిన్ను మోసి నీకు కొంచెం శక్తి వచ్చిన తర్వాత, నీకుగా నీవు నడవగలిగినటువంటి స్థితిగతుల్లోకి నీవు వెళ్ళిన తర్వాత, అప్పుడు దేవుడు నిన్ను మరలా భూమి మీదకి విడిచి అప్పుడు మరలా నువ్వు 2 జతల పాదాలు చూడగలిగావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక ధ్యానించిన 75వ కీర్తనలో మనం చూసాం ఏంటంటే,
శ్రమల గుండా ప్రయాణించవలసి వచ్చినప్పుడు క్రైస్తవ సంఘము, క్రైస్తవ బిడ్డలు ఆ శ్రమల గుండానే ఇంకా వెళ్ళవలసి పరిస్థితి వచ్చినప్పుడు మనం గుర్తించాలి, దేవుడు వాటిని అనుమతించి మనలను పాలిష్ చేయడానికి ఇష్టపడ్డారని. అప్పుడు మనం ఇంకా శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాను, కనుక రానివ్వండి శ్రమలను ఎలా చేసి శ్రమలలో గుండా మనం ప్రయాణించి మనం ఏం చేస్తాము, శుద్ధి చేయబడతాము. ఆయన ఒక్కడే ప్రభు. రోమపత్రిక 11:11 చొప్పున అందరికీ ప్రభు ఒక్కడే ప్రభువు, ఆయన ఆధారపడదగినటువంటి ప్రభువు. ఇట్స్ ఏ డిపెండబుల్ ల్యాడర్. ఐదవది చూద్దాం. ఐదవది, జీసస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ల్యాడర్. ఆయన ప్రభావపూరితమైనటువంటి నిచ్చెన. అది మహిమాయుతమైన నిచ్చెన. ప్రభావపూరితమైనదంటే మనకు అనుకుంటున్నట్టుగా ఏదో లోహముతో, చెక్కతోనో, ఇనుముతోనో, అల్యూమినియంతోనో, స్టీల్తోనో చేయబడినటువంటిది కాదు. అది మహిమాయుతమైన నిచ్చెన. యాకోబు చూచిన నిచ్చెన మహిమాయుతమైనది. యేసయ్య చెప్పిన తానే ఒక నిచ్చెన అన్నటువంటి నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన ఎటువంటిది? అది మహిమాయుతమైన, ప్రభావపూరితమైన, వెలుగుమయమైన నిచ్చెన. ఏమండి, మనం ఈ భౌతికమైన దేహాలతో పరలోకానికి వెళ్ళము, కానీ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుడు బూరతో ఆయన వచ్చినప్పుడు లిప్తకాలంలో మనందరం కూడా ఈ మర్త్య శరీరాలను విడిచి మహిమ శరీరాలను ధరించుకున్నప్పుడు మహిమయుతమైనటువంటి యేసయ్య అనే నిచ్చెన మీదుగా పరలోకంలోనికి మనము చేరగలం. ప్రభావపూరితమైనది. మన బ్రతుకులకు విలువ లేనప్పుడు మనకు విలువ తీసుకొచ్చినటువంటి నిచ్చెన, మనకు విలువ తీసుకొని తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ల్యాడర్. ఆయన ఒక ప్రభావవంతమైన నిచ్చెన. అది పరలోకమునకు మనలను చేర్చగలిగినటువంటి నిచ్చెన. క్షమించి ప్రేమ చూపే నిచ్చెన. దీర్ఘశాంతము చూపగలిగిన నిచ్చెన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల, పేతురు మొదటి పత్రిక తీశారు అందరూ, 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఎలాగనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి, ఆత్మ విషయములో బ్రతికించబడిన తరువాత మనందరం కూడా ప్రభావపూరితులం అవుతాం. మహిమ శరీరులుగా, మహిమ జీవులుగా ఉంటాం మనం. ఈ భాగ్యమును గుర్తించిన వారు ధన్యులు. అందుకనే మనందరము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నామని ఎరిగి కూడా ఎంత బలంగా, ధైర్యంగా బతుకుతున్నామంటే నిరీక్షణతో మనందరికీ కూడా ఒక మహిమాయుతమైన, అన్ ఎఫెక్టివ్ ల్యాడర్గా ఉన్న ప్రభువు దగ్గర మనందరికీ ఆశీర్వాదకరమైన, మహిమాయుతమైన జీవితాలు ఉన్నాయి అని మనం తెలియజేయబడుతుంది. రోమపత్రిక 5:10లో మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు వారు మన కొరకు చేసిన మేలు, అది మహిమ సంబంధమైనటువంటి మేలు, ఆత్మ సంబంధమైనటువంటి మేలు. ప్రకృతి సంబంధులందరూ కూడా దేన్ని గురించి ఆలోచిస్తారు? ప్రకృతి సంబంధులందరూ కూడా శరీర సంబంధమైన సంగతులని ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన వారందరూ కూడా పర సంబంధమైన వాటిని ఆలోచన చేస్తారు. మనందరం కూడా ఈ ప్రభావపూరితమైన నిచ్చెనకు చెందినటువంటి వారం కనుక మనము ప్రకృతి సంబంధులుగా ఉండక ఆత్మ సంబంధులుగా ఉంటూ దైవరాజ్య ప్రవేశము కలిగిన వారుగా ఉందాం. చివరిది, 7వది, జీసస్ ఈజ్ ఏ రివీల్డ్ ల్యాడర్. రివీల్డ్ ల్యాడర్ అంటే
తెలియపరచబడిన, బహిరంగపరచబడిన, ప్రత్యక్షపరచబడిన నిచ్చెన. ఎవరి ద్వారా ప్రత్యక్షపరచబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకు తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడ్డారు. ఒక ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు. పరలోకమునకును భూమికిని, దేవునికిని మనకును పాపం అనే అడ్డుగోడ ఉంటే ఆ అడ్డుగోడను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చారు, ఉత్తరవాదిగా వచ్చారు. ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి వాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే చాలా వివరణాత్మకమైన వచనం. చివరిలో అంటాడు, ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇట్స్ ఎ రివీల్డ్ ల్యాడర్. ప్రత్యక్షపరచబడిన నిచ్చెన. ఎందుకొరకు ప్రత్యక్షత కావాలి మనకు? ఆయన మహిమలో పాలివారు కావటానికి ఆయన ప్రత్యక్షత అవసరం. ఆయన సిద్ధపరిచిన రాజ్యములను స్వతంత్రించుకోవటానికి ఆయన ప్రత్యక్షత అవసరం. ఆయన ప్రత్యక్షత మనకు తెలియపరచబడింది ప్రకటన గ్రంథంలో. పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను భక్తుని ద్వారా ఆయన పొందినటువంటి పరలోక దర్శనములు, ప్రత్యక్షతల ద్వారా మనము పరలోక మహిమను చూడగలిగాం. తద్వారా మనందరికీ నిరీక్షణ కలిగినది, పరలోక రాజ్య వారసత్వపు నిరీక్షణ, మహిమ ప్రవేశంలో ఉండగలిగిన అర్హత. ఇవన్నీ కూడా ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు కలిగింది. ఆయనే సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలలో మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు. కాదు, సర్వలోకమునకును శాంతికరమయ్యున్నాడు. సర్వలోకమునకు రివీల్డ్ చేయబడిన ల్యాడర్ అది. ఈ రోజున క్రీస్తు ప్రభు గురించి తెలియనటువంటి వారు సాధారణంగా లేరు. చాలామంది తెలిసినా తెలియనట్టు నటించేవారు ఉన్నారు. ఈ రోజున వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి అగ్రకులస్తులం అనేటటువంటి ఒక అబద్ధపు సత్యాన్ని నమ్మి బతుకుతున్నటువంటి వారు, ఇట్లాంటి ఆస్తులు కలిగిన వారు, పదవులు కలిగిన వారు, ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత గెలిపించబడిన వారు, అధికారులు, ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నటువంటి వారు, ఇట్లాంటి వారందరూ కూడా యేసయ్యను గురించి విన్నారు, తెలుసు, కానీ తెలియనట్లుగానే ఉంటారు. పోయిన క్రిస్మస్లోను జనవరిలోను చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను. చాలామందిని ఈ ప్రజాప్రతినిధులను, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని, అధికారులను ఈ క్రిస్మస్ ఫంక్షన్లకు కానీ మరే ఫంక్షన్లకు కానీ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ పిలిచినప్పుడు గొప్ప గొప్ప అభిషిక్తులను దైవజనులు చెప్పేటటువంటి సందేశాలు, వాటి సారాంశాలు చక్కగా విని చివరిలో వాళ్ళను మాట్లాడమన్నప్పుడు లేచి అందరు దేవుళ్ళు ఒక్కలే, యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి దేవుడు ప్రవక్త, క్రైస్తవుల దేవుడు, ఇట్లాగా వారికి కలిగినటువంటి పరిపూర్ణమైన అవగాహన కూడా దాచేసుకొని లోపల క్రీస్తు ప్రభు వారి యొక్క ఘనతను చులకన చేసేసి అక్కడ వాళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు యేసయ్య యొక్క గొప్పతనాన్ని, మహిమను చులకన చేసినంత మాత్రాన దేవునికి ఉన్నటువంటి ఆ దైవత్వము, ఆ మహామహిమను వీళ్ళెవ్వరూ తగ్గించలేరు, ఇంత కూడా తగ్గించలేరు. ఆయన ఇక్కడ రూఢిగా మాట్లాడుతున్నారు. అక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, లోకానికండి, మొత్తానికే, ఎంతవరకు అంటే ఆయన సర్వలోకమునకు కూడా ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. అందుకనే ఒకటే కంక్లూజన్ మాట అన్నారు అక్కడ. ఏమన్నారంటే, ప్రతి నాలుక
ఆయన నామమును స్తుతిస్తుంది. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగవలసినదే ఒక రోజున. వీళ్ళకి ఇప్పుడు చూసినటువంటి ఈ పరిస్థితుల్లో ఏంది, అది ఒక భక్త్యా, అది ఒక ప్రార్థన, అది ఒక ఇదా, అది మాట్లాడేవాళ్ళు రేపొద్దున అమ్మా మరి నిజంగానే ఇది దేవుని భక్తి, నిజమైనటువంటి మార్గం ఇదేరా, మనలను మోక్షానికి చేర్చగలిగినటువంటి పొడవైన నిచ్చెన, సానుకూలమైన ప్రవేశించదగిన నిచ్చెన, స్థిరమైన లేదా మన్నికైన నిచ్చెన, ఆధారపడదగిన నిచ్చెన, ప్రభావవంతమైన నిచ్చెన, వెల్లడి చేయబడిన నిచ్చెన ఆయనే అని ఒప్పుకొని ఆయనకు సాగిల పడేటటువంటి రోజు ఖచ్చితంగా ఉంది. అందుకని యాకోబు భక్తునికి కలిగిన నిచ్చెన దర్శనం అది ఆయన ఒక్కనికే పరిమితం కాకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ అనుభవము ఆయన ఒక్కడికే పరిమితం కాకూడదని ఎందుకు అంటున్నామంటే, ఆ దర్శనములో కనపడిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు అయినందువల్ల అర్థమవుతుందా, ఇది మనందరికి చెందిన నిచ్చెన. మనందరము దైవరాజ్యమునకు ప్రవేశించడానికి యోగ్యమైన అర్హమైన నిచ్చెన. ఇవన్నీ విన్న తర్వాత హృదయంలో ఒక భరోసాతో కూడినటువంటి ధైర్యంతో కూడిన స్వభావం మనకు కలిగి ఉండాలి. ఏమన్నా అనిపించిందా? అన్వయించుకున్నప్పుడు ఇంతటి పరలోకాన్ని భూలోకాన్ని కలపగలిగిన ఒక కొనేమో ఆకాశమును కంటితే మరొక కొన భూమి మీదకు ఉంటే దీని మీద దూతగణాలు ఎక్కటం దిగటం చేస్తూ ఉంటే, ఆ పై కొన నుంచి దేవుని స్వరం వినబడుతూ ఉంటే, ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే అని స్వయంగా నతనయేలు దగ్గర చెప్పినప్పుడు, ఇది మన కొరకైన నిచ్చెన, మనం భరోసాగా ఉండటానికైన నిచ్చెన, మనం ఆధారపడదగిన నిచ్చెన, మనలను ప్రభావములో నిలువబెట్టగలిగిన నిచ్చెన, మన కొరకై ప్రత్యక్షపరచబడిన నిచ్చెన, ఎన్నటికీ నశించని, ఎన్నటికీ విరగని, తరగని మన్నికైన నిచ్చెన. అంతేకాదు అందరినీ రమ్మని పిలిచే తనలోనికి చేర్చుకునే నిచ్చెన. అంతేకాదు ఇది ఎవరు ఇంకెన్నటికీ కూడా తిరిగి మరలా తయారు చేయనక్కరలేనంత పొడవైన నిచ్చెన. ధైర్యంగా అనిపిస్తుందా హృదయంలో ఈ సందేశం వింటున్నప్పుడు? ఇంతటి ఉన్నతమైన ఆధారపడదగినటువంటి నిచ్చెనైన క్రీస్తు వారు మనకున్నందుకు హృదయములో ఎంత భరోసాగా అనిపిస్తుందో నాకు, ఎంత ధైర్యంగా అనిపిస్తూ ఉందో నాకు. ఏ విధమైన చిన్న చిన్న భయాలు, చిన్న అవిశ్వాసంతో కూడినవో అల్ప విశ్వాసంతో కూడినటువంటి తలంపులు ఏమైనా అవన్నీ పటాపంచలైపోతున్న ఈ ఆలోచనలు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినందువల్ల. అందరం లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. ఈ దర్శనము పొందిన యాకోబు ఎంత ధన్యుడు! యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రివీల్ చేయబడినటువంటి, ప్రత్యక్షపరచబడిన, ఆయనే నిచ్చెనగా చెప్పబడినటువంటి ఈ ధన్యత ఎంత గొప్పదో మనకు అనుగ్రహించబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రోజున మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని ఒక నిచ్చెనగా మాకు అనుగ్రహించి, ఆ నిచ్చెన పొడవైనదిగా, ఎందరైనా ప్రవేశించదగినదిగా, ఎన్నటికీ చెక్కు చెదరని మన్నికైనదిగా, మేమందరం ఆధారపడదగినదిగా, ప్రభావ మహిమ పూరితమైనదిగా, ప్రత్యక్షపరచబడినదిగా ఉన్నది కనుక ఈ నిచ్చెనను కలిగి ఉన్నందుకు మేము ధైర్యం కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై ఆ నిచ్చెన ద్వారా ఎక్కి నీ రాజ్యములో, మా కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించున్నట్లు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.